హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి డైరీస్. నేను సాహితి. ఇప్పుడు మేము సంగమేశ్వర స్వామి టెంపుల్ వెళ్తున్నామండి. కొలను భారతికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉందనేసి, సరే అనేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనేసి వచ్చేసాము సంగమేశ్వర స్వామి టెంపుల్‌కి. ఈ శివాలయము ఎప్పుడు కూడా వాటర్‌లోనే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్‌లో వాటర్ ఉండవు కాబట్టి ఈ నది నుంచి బయటికి వచ్చేసిందండి. మనకి దర్శనం అనేది జరుగుతోంది. ఇక్కడ ఫస్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. దాని తర్వాత మనం లోపలికి వెళ్తే శివుడు అనేది దర్శనం చేసుకోవచ్చు. ఈ శివుడిని ధర్మరాజు ప్రతిష్ఠించాడండి. ఆ శివుడు కూడా మనకి చెక్క రూపంలోనే ఉంటాడు. ఆ చెక్క కూడా ఏంటి అంటే వేప చెట్టు మొద్దుతో తయారు చేసి ప్రతిష్ఠించాడంట. అసలు ఎన్ని ఇయర్స్ వాటర్‌లో ఉన్నా కానీ సరే ఆ శివుడు ఎంత చక్కగా ఉన్నాడంటే దాని స్పర్శ కూడా బాగా తెలుస్తుందండి. చెట్టుతో తయారు చేయబడినది అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదే అండి ఫైనల్‌గా. వాటర్ వచ్చేసి గోడలకంతా మట్టి మట్టి అనేది ఉంటుంది. చాలా ఇయర్స్ వాటర్‌లో ఉండింది కదా! అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ